లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే చాలు, శనిక్కాయలకు బెల్లాలకు ఇలా కావలసిన వాళ్ళకి అందరికీ కూడా భూములు ఇవ్వడం. నెక్స్ట్ జగన్ 2.0లో జగన్ కి కాన్ఫిడెన్స్ వచ్చేసిందా? 2 ఏళ్లు తిరక మునిపే మాట. రాష్ట్ర ఖజానా దివాలా తీక ఇంకా ఏమవుతుంది? పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి. ఇలా ఇంత కాన్ఫిడెంట్ గా లోతుగా ఎందుకు మారింది? ఆల్రెడీ చంద్రబాబు ప్రకటించిన అతి పెద్ద యుద్ధంలో జగన్ పైచేయి సాధించడం వల్లే ఇలాంటి చేంజ్ వచ్చిందా, లేదంటే అంతకు మించి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇది కేవలం వైసీపీ వ్యూహానికి, విపక్ష రాజకీయ స్ట్రాటజీకి సంబంధించిన పాయింట్ మాత్రమే కాదు. ఏపీ ప్రజలకి సంబంధించింది. అన్నిటికీ మించి అధికారంలో ఉన్న కూటమికి, మరీ ముఖ్యంగా టీడీపీ వేస్తున్న అడుగుల్లో అసలు లొసుగులు ఎక్కడున్నాయో, జనం ఎందుకని మొత్తుకునే పరిస్థితి వచ్చిందో చెబుతున్న క్లినికల్ పాయింట్ కూడా. జగన్ రీసెంట్ గా మాట్లాడిన మాటల్లో 3 పాయింట్స్ చాలా బలంగా కనపడినాయి. ఒకటి, అతిపెద్ద యుద్ధంలో తాను పైచేయి సాధించాను అన్న కాన్ఫిడెన్స్ అయితే, మిగతా 2 ప్రభుత్వ పాలసీలకి, జనం ఆలోచనలకి సంబంధించినవి. ఏంటా 3 పాయింట్లు? డీటెయిల్డ్ గా చూద్దాం. వచ్చే 3 ఏళ్ల రాజకీయం ప్రివ్యూ మనకి కనపడిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా కథన రంగంలో సవ్యసాచుల మాదిరి గట్టిగా పోరాడండి. విపక్షంగా ఉన్నప్పుడు, దట్టు సాంకేతికంగా ప్రతిపక్ష హోదాకి కావాల్సినంత సంఖ్యాబలం కూడా లేనప్పుడు, మరో పక్కనేమో అసలు కని విని ఎరగనంత, ఊహించినంత మెజారిటీ వచ్చేసినప్పుడు, హామీల విషయంలోనూ పరిపాలన విషయంలోనూ ఒక స్మూత్నెస్, అనుకున్నది అనుకున్నట్టుగా, చెప్పింది చేతల్లో చూపించేటట్టుగా ఉండాలి పరిపాలన సరళి గాని, రాజకీయం గాని అని అనుకుంటారు, ఆశిస్తారు ఎవరైనా. అంతే కదా. ఎదురులేని అధికారం ఉంది, గల్లీ నుంచి ఢిల్లీ వరకు సపోర్ట్ ఉంది, బలగం అంతా మనదే. విపక్షానిక సంఖ్యాబలం నామమాత్రంగా ఉంది. ఇంకా అడ్డేది అదుపేది? పైగా మనం సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి సంపద లాంటివి సృష్టిస్తాం అని కూడా చెప్పున్నాం కదా. అంటే మనకేమో బలగం, సాధన సంపత్తి అన్ని వైపులా ఉంది. అడ్డుకోవాలన్నా, యుద్ధం ప్రకటించాలన్నా విపక్షానికేమో బలం లేదు, పైగా అనుభవం ఉంది, చిత్తశుద్ధి ఉంది అని చెప్పాం కదా. మరి ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అయినాయా 2 ఏళ్లలో అంటే? లేదన్నదే కదా సమాధానం. మరి ఏం జరిగింది 2 ఏళ్లలో? ఏపీ అతి పెద్ద రాజకీయ యుద్ధాన్ని చూసేసింది. దాదాపుగా ఆ యుద్ధం క్లైమాక్స్ కూడా వచ్చేసింది. ఏంటా యుద్ధం? జగన్ మీద, వైసీపీ మీద చంద్రబాబు ప్రయోగించగలిగిన అతి పెద్ద ఆయుధం ఏంటి? ఇది జగన్ వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన విషయం అయినా కానీ, మతాన్ని రాజకీయ కోణంలో వివాదాస్పదంగా చుట్టబెట్టాలనుకోవటం. అంతకుమించి ఏం చేయగలుగుతారు పెద్దగా? మామూలుగా ఇంకెవరన్నా అయితే ఇలాంటి విషయాల్లో బ్యాక్ ఫుట్ లో ఉండేవాళ్ళేమో. అనుసరించిన విధానాల్లో క్లారిటీ ఉండడం వల్ల, లేదంటే వైఖరిలో కాన్ఫిడెన్స్, జనంలో నమ్మకం ఉండడం వలనో గానీ జగన్ ప్రతి రౌండ్లోనూ ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో పైచేయి సాధించడం కనపడింది కదా. జంతువుల కొవ్వు అంటేనేమో కోర్టులు, దర్యాప్తు బృందాలు అలాంటిదేమీ లేదని తేల్చినాయి. ఆ తర్వాత విశ్వాసాలతో చెలగాటం ఆడాలి అనుకుంటే 2009 నాటి వీడియోలు బయటకు వచ్చి ఎదురు నిలబడినాయి ఆరోపణలు చేసిన వాళ్ళకి. ఇక ఆ తర్వాత నెయ్యి సిండికేట్ వ్యవహారాలు అయితే సరే కదా. ఇలా ప్రతి రౌండ్ లోనూ ఎదురు దెబ్బ తగిలేసరికి అసలు వివాదాన్ని తెర మీదకి తెచ్చిన వాళ్ళే ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆధ్యాత్మిక యుద్ధంలో జగన్ కి అడ్వాంటేజ్ క్లియర్ కట్ గా వచ్చేసింది అనుకోవాలి. పైగా జనంలో కూడా అసలు ఇదేంటి ఇలాంటి రాజకీయం, విశ్వాసాలతోనూ, దేవుడితోనూ, నమ్మకాలతోనూ, అన్నిటికీ మించి మనకి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూతోనూ ఇలాంటి రాజకీయాలా అని చీకొట్టి చీదరించుకునే పరిస్థితి వచ్చింది కదా. ఇంతకు మించిన సక్సెస్, అడ్వాంటేజ్ విపక్షానికి ఏముంటుంది? పైగా వ్యూహాత్మకంగా చూస్తే, బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తే, అతిపెద్ద ఆయుధాన్ని చంద్రబాబు వాడేశారు. అడ్వాంటేజ్ చూడబోతేనేమో జగన్కి వచ్చింది. అందుకోసమే జగన్ మాటల్లోనూ, ముఖంలోనూ ఆ రిలీఫ్ కనపడతా ఉంది. అందుకోసమే రాజకీయంగా నెక్స్ట్ అడుగులేంటి అని ప్రకటిస్తున్న సంకేతాలు ఆల్రెడీ కనపడుతూ ఉన్నాయి. మరి అతిపెద్ద యుద్ధంలో పైచేయి సాధించిన తర్వాత ఏపీ రాజకీయంలో 2 సవాళ్లు ఏంటి, మారుతున్న పరిణామాలు ఏంటి? ఒకటి, కూటమి, దట్టు టీడీపీ ఫేస్ వాల్యూకి ఊహించనన్ని సవాళ్లు ఎదుర్కోవటం. వరుస పరిణామాలు చూస్తున్నాం కదా. ధార్మిక విషయాల్లోనే కాదు, వ్యక్తిగత విషయాల్లోనూ, డ్రగ్స్ కేసుల్లోనూ, అన్నిటికీ మించి ప్రజాప్రతినిధుల ధోరణిలోనూ, జనంలో మోస్ట్ ఆఫ్ ద నియోజకవర్గాల్లో హాహాకారాలు వినిపించే పరిస్థితి కదా. ఎవరి మీద కంట్రోల్ లేదు, ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉంది. తన్నులాట్లు, కీచులాట్లు కొద్దో గొప్ప బయటపడుతూ ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో అలజడి అప్పుడే పతాక స్థాయికి చేరింది అనే ఫీలర్స్ ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నాయి కదా. విపక్షానికి తెలుసు, అధికార పక్షానికి అర్థమవుతోంది. అన్నిటికీ మించి ఆ సఫికేషన్ జనానికి తగులుతూ ఉంది కదా. మన పాలనకు
ఇప్పటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా ఏమిటి అన్నది ప్రతి ఇంట్లో కూడా దేవుడి దయ వల్ల ఈరోజు ఒక చర్చనీయాంశం అన్నది జరుగుతూ ఉంది. అవినీతికి మాత్రమే అధికారం కావాలి, ప్రజలకిచ్చిన మాట గాలికి ఎగిరిపోయినా కూడా పర్వాలేదు అనుకునే పాలకుడు మరోవైపు చంద్రబాబు నాయుడులో కనిపిస్తాడు. చూశారు కదా, అందుకోసమే జగన్ ఇంత పొడుగు చిట్టా చెప్పడం కనపడింది కదా. ఫేస్ వాల్యూకి 2 ఏళ్లు తిరక్క మునిపై ఇంతటి సవాలు ఎదుర్కోవడం అనేది రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగే విషయం. కొత్తగా ఆకాంక్షలు ఆశలు ఉన్నప్పుడు ఏం చేస్తారో అనే క్యూరియాసిటీతో కనీసం 2 ఏళ్ల పాటు పాజిటివ్గా ఉండాల్సిన పరిస్థితిని కూటమి చేజేతులా చేజార్చుకున్నట్టుంది ఇప్పుడు. అందుకోసమే ఈ ఫేస్ వాల్యూని కాపాడుకోవటం, నష్టాన్ని నియంత్రించటం, రాజకీయ అడ్వాంటేజ్ నిలుపుకోవటం అనేది అంత సులభం కాని పరిస్థితి 2 ఏళ్లు తిరిగే లోపలే వచ్చేసింది. అందుకోసమే విపక్షంలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది. ఆ తర్వాత మూడోది అతి ముఖ్యమైన సవాల్ ఏంటో తెలుసా? ఐడెంటికల్గా రాష్ట్రాన్ని, పరిస్థితుల్ని, ఆర్థిక రంగాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే పాలసీ అనేది ఇప్పటి వరకు కనిపించకపోవటం. పాలసీ కనిపించకపోవడం అంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది కదా. 99 పైసల పాలసీలు, 35 ఉద్యోగాలు ఇస్తూ ఉంటే 59 కోట్ల రాయితీలు ఇచ్చే పాలసీలు ఉన్నాయి కదా అంటారా? అవన్నీ ఎవరికి ప్రయోజనము ఏంటి అనే విషయంలో ఆల్రెడీ చర్చ ఉంది. కానీ సంపద సృష్టిస్తాము అని ఒక పెద్ద ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన పదబంధాన్ని, ఫ్రేజ్ని క్రియేట్ చేసి జనంలోకి వదిలేం ప్రచారం చేశాం కదా. మరి ఆ సంపద సృష్టి మీద జనంలో ఎక్స్పెక్టేషన్, యాంటిసిపేషన్ ఉంది. మనమా అది చేతల్లోకి తీసుకురాలేకపోయాం. ఇంకో పక్కన కొత్తగా ఇచ్చిన పథకాలు కానీ, ఆల్రెడీ అప్పటికే ఎగ్జిస్టింగ్లో ఉన్న పథకాలు, ఏది 2024 నాటికి ఉన్న పథకాలు కానీ ఇప్పుడు అందుతున్న దాఖలా లేదు కదా. ఎక్సెప్ట్ పెన్షన్స్, ఏ విషయంలోనూ కాన్ఫిడెంట్గా బల్లగుద్ది చెప్పే పరిస్థితి ఉంది. కొత్తగా ఏం జరగల, సంపద సృష్టి అనేది ఎక్కడుంది అనే వెతుకులాట, ఎదురుచూపు ఆల్రెడీ మొదలైపోయినాయి కదా. ఈ వెతుకులాట అసంతృప్తిగా మారడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. దానికి తోడు ప్రతి విషయంలోనూ ఎవరికి లాభం జరుగుతోంది అని మాట్లాడుకునే ధోరణి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ అవుతోంది. అంటే ఇక్కడ 3 పాయింట్లు క్లియర్ కదా. అతిపెద్ద యుద్ధంలో అడ్వాంటేజ్ ప్రభుత్వ ఫేస్ వాల్యూకి, పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కి చాలా సవాళ్ళు వస్తూ ఉన్నాయి. మూడోది ఐడెంటికల్గా ఏ పాలసీ కూడా సర్ఫేస్ కాల. 2 ఏళ్లలోనే ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చే 3 ఏళ్లలో ఐడెంటికల్గా చెప్పాలంటే 2 ఏళ్లే ఉంటాయి. ఎన్నికలు ఏడాది ముందు ఏం చేసినా కానీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉండవు కదా. వచ్చే 2 ఏళ్లలో మరి ఏం చేయగలుగుతారు, ఏం సాధించగలుగుతారు అనే దాన్ని బట్టి రాజకీయం డిసైడ్ కాబోతోంది. అందుకోసమే ఈ పాయింట్ క్షుణ్ణంగా అర్థమైంది కాబట్టే జగన్ మాటల్లో కాన్ఫిడెన్స్ కనపడతా ఉందా అని అనిపిస్తూ ఉంది. అందుకోసమే జగన్ పదే పదే మొదటి 2 బడ్జెట్లలోనే, ఏది ఇంత కంఫర్ట్ ఉన్నప్పుడు, పాజిటివ్ ఆరా ఉన్నప్పుడు పెట్టిన 2 బడ్జెట్లోనే జనాన్ని అడ్రస్ చేయలేకపోయినప్పుడు, సంతృప్తి పరచలేనప్పుడు వచ్చే 2 బడ్జెట్లో ఏం చేస్తారు? ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినవి కూడా ఇక 2 బడ్జెట్లు. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు 2 ఏళ్లకే. చూశారు కదా, ఇలాగా పదే పదే అదే పాయింట్ని పోక్ చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికం అనుకున్నా, ఆర్థికం అనుకున్నా, అన్నిటికీ మించి ఆలోచనల పరంగా అనుకున్నా, ఈ 3 ఆలు ఏ రకంగా చూసినా కూడా కూటమికి సవాళ్లు ఎదురయ్యే సిచ్యువేషన్స్ 2 ఏళ్లు తిరక్క మునిపే ముంచుకొచ్చేసరికి జగన్లో కాన్ఫిడెన్స్ కనపడతా ఉంది. ఈ కాన్ఫిడెన్స్ ఆధారంగానే వచ్చే 2 ఏళ్లు రాజకీయ వ్యూహాన్ని వైసీపీ సిద్ధం చేసుకుంటా ఉంది అని అర్థమవుతా ఉంది కదా. మీరైతే ఏమంటారు? జగన్ చెప్తున్న ఆ 3 పాయింట్లతో మీరు ఏకీభవిస్తారా? ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతన్నల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు 2 ఏళ్లకే.